అందరికీ నమస్కారం. మళ్ళీ మరి యొక్క విశిష్ట అతిథితో మీ ముందుకు ఈ రోజు వచ్చాను. ఆయన ఎవరో కాదు, ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ధీటుగా ప్రతిపక్ష పార్టీ ఉండి కొన్ని రాష్ట్రాల్లో కూడా పరిపాలన చేసి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అందరికీ తెలిసిందే. అందులో సిపిఐ పార్టీ, ఆ సిపిఐ పార్టీకి సంబంధించి మన రాష్ట్రం యొక్క కార్యదర్శి సభ్యులు అయిన ఒకరైన డేగా ప్రభాకర్ గారు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏమిటి, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు అన్ని అంచెలంచెలుగా 7-8 పార్టీలుగా చేయడానికి కారణమైంది, ప్రజలు ఎన్ని పోరాటాలు చేస్తారు, వాళ్ళకి రేషన్ కార్డు రావట్లేదంటే వీళ్ళే పోరాటాలు చేస్తారు, స్థలాలు వీళ్ళే పోరాటం చేస్తారు, జీతాలు పెరగకపోతే పోరాటాలు చేయమంటే పాపం వీళ్ళే వాళ్ళ అనుబంధ సంస్థలో పోరాటాలు చేస్తారు. కానీ తీరా ఎన్ని సాధించుకున్నాక ఓటుకి వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని అభిమానాన్ని ఓటుగా మలుచుకోలేకపోతున్నారు. ఇలాగ అనేక అంశాలు. అలాగే విశాఖ ఉక్కు గురించి మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ల పాటు ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న మన డేగా ప్రభాకర్ గారితో ఇంటర్వ్యూ చేసి ఈ ఎలక్షన్ ముందు ప్రజలకి అనేక విషయాల మీద అవగాహన పెంచడం కోసం మా ప్రయత్నంలో భాగంగా ఈ రోజు వచ్చారు. నమస్తే అండి. సిటీ కేబుల్ యాజమాన్యానికి అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ డేగా ప్రభాకర్ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీ గురించి పరిచయం చేస్తూ కార్యదర్శి వర్గ సభ్యులు అన్నాను. కార్యవర్గ సభ్యులు అని చెప్పడంలో ఏంటి విశిష్టత చెప్పండి. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి మిగతా పార్టీలాగా అధ్యక్షులు ఉండరు, సెక్రటరీ ఉంటారు. దాంతో పాటు 3 అంచెల సిస్టమ్ ఉంటది. అంటే గ్రామ కార్యదర్శి ఎవరైనా సార్? స్టేట్ లీడర్ మాకు కె రామకృష్ణ గారు, ఎక్స్ ఎమ్మెల్యే అనంతపురం. అని టీవీ ఛానల్స్ మీరు అందరూ చూసే ఉంటారు రామకృష్ణ గారిని. ఆయన స్టేట్. తర్వాత మాకు స్టేట్ సెక్రటేరియట్ అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 3 దొంతర్ల నాయకత్వం ఉంటది. అందులో నా కౌన్సిల్లో అన్ని జిల్లాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కొద్దిమంది ముఖ్యులేమో కార్యవర్గంలో ఉంటారు, కొద్దిగా అత్యంత ముఖ్యులు కార్యదర్శి వర్గంలో ఉంటారు. తక్కువ సంఖ్య, అంటే 10-11 మంది రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీని నడపడానికి కావాల్సిన ఆలోచన, కార్యక్రమం ఇవన్నీ ఇచ్చే దాంట్లో కార్యదర్శి వర్గం ఉంటుంది. ఆ కార్యదర్శి వర్గంలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అంటే మీలాంటి స్టేట్ లీడర్ రామకృష్ణ గారు అయితే మీలాంటి వాళ్ళు ఒక 8-9 మంది మాత్రమే ఉంటారు అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో. అందులో వన్ ఆఫ్ ది మీది ఊరండి? మాది సొంతూరు జంగారెడ్డిగూడమే. అవునా? అంటే మా రాజకీయ జీవితం కూడా ఓనమ్మాలో అన్ని కూడా జంగారెడ్డిగూడెంలోనే దిద్దుకున్నాం. ఇక్కడ ఒక తరం ప్రజలందరికీ డేగా ప్రభాకర్ అంటే సుపరిచితులే, అందరికి తెలుసు ఈ ప్రాంతం. 30 years బ్యాక్ అయింది. అంటే నేను ఇక్కడి నుంచి జిల్లా కార్యదర్శి అయింది 2005లో అయ్యాను. అప్పటి వరకు ఇక్కడే 2005 వరకు ఇక్కడే ఉన్నాను. జిల్లా కార్యదర్శి 20 ఏళ్ళ నుంచి కొంచెం ఈ 20 ఏళ్ళు జిల్లా కార్యదర్శి అనేవాడు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలని చెప్పి పార్టీ నిర్ణయం అయితే అప్పుడు 2005లో ఏలూరు కాపురం వెళ్ళాను. అది పరిస్థితి. దానికి సంబంధించి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఇక్కడే జంగారెడ్డిలోనే చదివారు. ఓకే. అయితే మీరు జనరల్ గా చదువు అయిన తర్వాత లేదా చదువు మధ్యలో అయినా చాలా మంది డిస్కంటిన్యూ చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎక్కువ కారణం ఆ రోజుల్లో కుటుంబ పోషణ. మేము కూడా చదువు అయింది కానీ వెంటనే కుటుంబ పోషణ నిమిత్తం చేసుకోవాల్సి వచ్చేది. ఫర్దర్ చదువు మన తల్లిదండ్రులు అప్పట్లో ఆర్థిక ఒక 35 ఏళ్ల క్రితం చూస్తే ఆర్థికంగా సంపాదించుకునేంత పరిపుష్టి ఉండేది కాదు, ఇప్పుడున్నంత వనరులు ఉండే కాదు ఖచ్చితంగా. అలాగా మీరు ఉద్యోగరీత్యా వెళ్లకుండా ఈ పోరాటాల్లోకి వచ్చారని నాకు తెలిసింది. ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? మన అందరిలాగా వ్యాపారమో ఉద్యోగమో ఇంకోటో ఎంచుకొని మీ యొక్క ఫ్యామిలీని మరింత మీకున్న నాలెడ్జ్ కానీ మీకు ఉన్న వాగ్దాటి కానీ చూస్తే నిజంగా అది వేరే వింగ్ లో పెట్టకుండా దీని మీద పెట్టడం ఎందుకు ఆకర్షిస్తలేదు? మీ రాజకీయ ప్రస్థానం చదువు ఆగిపోయే టైంకే మా కమ్యూనిస్ట్ పార్టీ తోటి పరిచయాలు వచ్చింది. అప్పుడు జనరల్ గా యంగ్ కాబట్టి ఎక్కడన్నా తప్పు జరిగినా ఎవరికన్నా అన్యాయం జరిగినా గానీ మేము తిరగబడే పరిస్థితిలో ఉండేవాడు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రజా సమస్యలు అప్పుడు తెలుగుదేశం 83లో అనుకుంటూ వచ్చింది. మేము కథ ఇంచుమించు 82లోనే ఇందులో ప్రవేశించాం. ఈ ప్రవేశించిన సందర్భంలో అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ రెండే ఉండేవి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు జంగారెడ్డిగూడెం రావటం మీరు అన్నారు బాగానే ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, అటు ఆకర్షితులు అవ్వకుండా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు? అంటే అంతకు ముందే మేము అందులో ఉన్నాం. అంటే అప్పుడు యూత్ ఫెడరేషన్ లో ఉండేవాళ్ళం. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి యువజన విభాగం ఒకటి ఉంది, అఖిల భారత యువజన సమైక్యని, అలాగే విద్యార్థి సమైక్యమో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఇందులో యూత్ ఫెడరేషన్ లో మేము ఎంటర్ అయినప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఉండడం అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి జంగారెడ్డిగూడెంలో ఏ పని ఉన్నా, అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే ఎండిఓ ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే పోలీసు ఇది అవ్వచ్చు, లేకపోతే ఫారెస్ట్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ అవ్వచ్చు, ఏ ఆఫీస్కి పని వచ్చినా కానీ
మేమే కనిపించేవాళ్ళం వాళ్ళకి. ఎందుకంటే మా ఆఫీస్కి వస్తే కులాలతో సంబంధం అప్పటి లేకుండా వరకు ప్రతిపక్ష పార్టీకి మీ పార్టీ ఉండదు, ప్రజలు ఆల్రెడీ మీరు పాతుకుపోయి ఉన్నారు. మాకు ఆల్టర్నేట్ ఏంటంటే అందుకోసం వాడు పేదోడైనా రైతైనా ఇంకో రకమైన మనిషి అయినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నవాడన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వస్తే ఒక మంచి ఆదరణ ఉండేది. దానికి తోడు ఆ రోజుల్లో ఇంకొక అదనపు ఇదేంటంటే ఒక 9-10 హై స్కూల్స్ కి ఒకే జూనియర్ కాలేజీ జంగారెడ్డి కూడా. అవును. అటు తాడువాయిలో హై స్కూల్ ఉండేది, బుట్టాయిగూడెం హై స్కూల్ ఉండేది, దూరమోడు ఉండేది, లక్నవరం ఉండేది, బైనగూడెం, ఇలాగ చాలా కాలేజ్. ఇక్కడ ఆ రోజుల్లో మేము యంగగా ఉండి దెబ్బలాడే రోజుల్లో ఇక్కడ జూనియర్ కాలేజీలో సీట్ దొరకడం అంటే ఎంబీబీఎస్ సీట్ లాగా ఉండేది. పాపం అప్పుడు జామా గారు ఉండేవాడు, ఆయన కూడా ఏఎస్ఎఫ్ లో పనిచేశారు జామా గారు. పాపం ఏదన్నా మాకు తప్పదు ఒకసారి పరిస్థితి అని చెప్పేసి అంటే ఆమె ఇచ్చేసి అవకాశం ఇచ్చేవాడు. ఇట్లా హాస్టల్ సీట్లు కావాలన్నా, కాలేజీ సీట్ కావాలన్నా, ఏది కావాల్సినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వచ్చేవాడు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ అంతా పెత్తందారులు కాబట్టి మామూలు కాంగ్రెస్ అభిమాని అయినా అక్కడికి వెళ్ళి పని చేయించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మా దగ్గర అంటే ఆదరణ అవన్నీ ఉంటాయి. ఆఫీస్కి వచ్చి విషయం చెప్పి మా పెద్దవాళ్ళకి ఆ రోజు అంటే వాళ్ళు ఎవరో మాలాంటి కుర్రాళ్ళని పంపించేవాళ్ళు. అంటే ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ ఎంత బాగా రిసీవ్, అలాగే మీరు ఎవరికైనా ఏదైనా చేయాలంటే అలా ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేశారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఆదరణ చూరగొన్న పార్టీ ఆనాడు. ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆదరించేవాళ్ళు. నాయకులు కూడా అంత త్యాగపూరితమైన జీవితాన్ని గడిపేవారు. అందుకోసం ప్రజలకు ఏ పని వచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది పరిష్కారం అవుద్ది అని ఒక. మీ పార్టీ అంటే భయపడేవాళ్ళు అండి. భయం అంటే అదే మీరు ఏదన్నా అంటే వాళ్ళు వచ్చి అడిగారంటే ఒక నిజాయితీగా ఉంటారు వీళ్ళు, నిలకడగా ఉంటూ వాళ్ళు తప్పుని ఎత్తి చూపిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారు, అవసరం చేస్తారు. మనం ఎందుకు వీళ్ళతో వస్తే పని చేసి పంపించేద్దామని అధికారులు కానీ వ్యాపారస్తు ఎవరి దగ్గర నన్ను ఉండేది. అంటే ఎక్కువ మంది మీరు అన్నట్టుగా ఎక్కడో ఒకళ్ళిద్దరు సహజం కామని అనుకోండి, కానీ ఎక్కువ శాతం చక్కగా పని చేసి పెట్టారు పేదవాళ్ళకి. ఇప్పుడు లేవనెత్తారు మీరు, ఎందుకంటే అది మిస్ అవుతాం అనుకున్నాను. ఇప్పుడు గతంలో మేము కళ్ళతో చూసింది ఎవరో చెప్తే ఇన్ని పుస్తకాల్లో చదివింది కాదు. అధికారులు అందరూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళ, లేకపోతే పోలీసా, ఇంకొకటి కూడా వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు, దాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మంచిది చెడ్డేది అని చూసే పరిస్థితి తగ్గిపోయి అది వాళ్ళ వ్యవస్థలో వచ్చిన అవస్థ తప్ప వేరే ఇదేం కాదు. అయితే ఆ రోజులు మాత్రం గోల్డెన్ డేస్, పబ్లిక్ కి గోల్డెన్ డేస్. కమ్యూనిస్ట్ పార్టీ నేను మీ పార్టీ శిక్షణా తరగతులకి అటెండ్ అయ్యండి, మంచి విషయాలు తెలుస్తండి. చదువుకుంటూ కూడా షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళి వినేవాడిని. ఇతర దేశాల్లో మీ పాలన ఎలా ఉండేది, రాష్ట్రాల్లో అవన్నీ విని బాగుండేదండి. అయితేనండి అప్పటికి ఇప్పటికీ మీ కమ్యూనిస్టుల యొక్క భావజాలాల్లో ఏమైనా మార్పులు వచ్చినా అలాగే ఉన్నారు అంటే మీలాంటి వాళ్ళు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది జాయిన్ అయ్యారు, యూత్ కూడా జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళంతలాగా ఉంటున్నారా నమ్మొచ్చా? కొంతమంది అంటున్న మాటలు ఏంటంటే ఇదివరకు కమ్యూనిస్టులాగా ఇదివరకు ఉండట్లేదు, అందుకని ఆ పార్టీ రాను రాను పలచబడిపోయింది. ఇంకోటి మీ పార్టీ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే అనాగరికంగా వెనకబడి ఉంటారు అంటే పూర్ పీపుల్ కానీ అవగాహన లేని వాళ్ళు, అక్కడ కొంచెం మీకు ప్రాబ్లం ఉంటుంది. డెవలప్డ్ అయిన దగ్గర మీ ప్రాబ్లం తగ్గుతూ ఉంది. దానికి కారణాలు ఏంటంటారు? లేదండి, ఆ విషయంలో అయితే ఇప్పుడు అనాగరికంగా ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండుంటే అదే ఆ ప్రాంతాల్లో ఉంటే భారతదేశంలో ఎస్టీ ఎస్సీ సీట్లన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ గెలవాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ నాగరికత ఎక్కడైతే ఉందో సిటీస్ లో మాకు యూనియన్స్ అన్ని అక్కడే ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్న కాడల్లో మాకు యూనియన్లు ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో అతిపెద్ద యూనియన్లు అన్ని కూడా ఎర్రజెండా లేవు. అందులో మీకు విశాఖ ఉక్కు అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, ఆర్టీసీ అవ్వచ్చు, అలాగే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అవ్వచ్చు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు, బ్యాంకింగ్ రంగమే కాకుండా మీకు సింగరేణి ఇందులో పనిచేసేవాళ్ళు అవ్వచ్చు, లేదా ఆశా అంగన్వాడీ అవ్వచ్చు, కానీ ఎస్టీయూ కానీ అవి కూడా ఎర్రజెండాలే. సిపిఎం యూటీఎఫ్ లో ఉంటే ఎస్టీయూ ఏమో మాకు దగ్గరగా ఉంటది. ఇట్లాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఇవాళ ఎర్ర జెండాలు నడిపే ఉద్యమంలో మమేకం అయ్యే ఉన్నారు. అనాగరికులు అయిన వాళ్ళు పెద్దగా అంటే వాళ్ళని ఈ బూర్జువా పార్టీస్ ఏం చేస్తాయంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ గా వాడుకుంటారు. అంటే ఎందుకంటే నేను అన్నాను మీ పార్టీ తప్పని కాదు, అక్కడ వాళ్ళకి అమాయకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు అన్నట్టుగా రకరకాల మభ్య పెట్టి వాళ్ళు ఓట్లుగానే చూస్తారు, రావాల్సిన ఫలాలు అంద
అలాంటి చోట మీ వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ తరపున వాళ్ళు పోరాటం చేతకాక మీరు పోరాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కొంత నక్సల్ సీజన్ ఉన్న ఏరియాలో, ఫారెస్ట్ ఏరియా ఉన్న ఏరియాల్లో కొంచెం మీ పార్టీ ఓటుగా సీట్ల రూపంలో పోటీ పడడానికి వస్తుంది, నామినేషన్లు వేస్తాయి. కానీ మిగతా సిటీ వాతావరణం దగ్గర అసలు నిలబడడానికి సాహసం మొన్న తెలంగాణ గెలుస్తున్నారు కూడా అటువంటి ఏరియా. తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియా ఎక్కడ మేము పోటీ చేయాలి, కొత్తగూడలో పోటీ చేసాం. అంటే కొత్తగూడెం సింగరేణి ఎస్టీసీ కాదు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ సెక్రటరీ కోనంనేని సాంబశివరావు గెలిచాడు 26,000 మెజారిటీ పైన, మంచి మెజారిటీతో గెలిచాడు. అందుకోసం ఏంటంటే గతంలో అన్నది ఒకప్పుడు వాస్తవం. ఒకప్పుడు అంటే ఎప్పుడంటే వన్స్ అప్ అనే టైం, ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం అనాగరిక ప్రాంతాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళు అసలు పట్టించుకునేవాళ్ళు కదా. అంటే వెనకబడ్డ ప్రాంతాలు అనాలి, అనాగరికం అనే కంటే వాళ్ళకి అసలు ఏమి వెనకబడ్డ ప్రాంతాల గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి మౌలిక వస్తువులు కానీ, లేకపోతే రోడ్లు ఇట్లాంటివి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేదు ఇరిగేషన్ వ్యవహారం కానీ, ఇట్లాంటి సవ్యంగా అందే కాదు, ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి లేక. అందుకోసం మా బోటోళ్ళు ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఇప్పుడు మన ఐటీడీఏ ఉంది ఇక్కడ, ఏదో 100 కోట్లు తెచ్చేసాం అని చెప్తా ఉంటాం. మేము ఇక్కడ నుండి రాజకీయాలు నడిపే రోజుల్లో ఈ ట్రైబల్ ఏరియాలో కాలం మారినప్పుడు, అంటే కాలం మారడం అంటే వేసవకాలం నుంచి వర్షాకాలం వస్తుంది కదా. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు వేసవకాలంలో ఆకులన్నీ ఎండిపోయి అప్పుడు కాలం నీళ్ళే ఆధారం వాళ్ళకి. ఇప్పుడు అన్ని బోర్లు ఎంత ఏం లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఆ వర్షాకాలం పడ్డప్పుడు ఈ ఆకులన్నీ కుళ్ళిపోయి ఆ వాటర్ కలుషితం అయ్యి జ్వరాలు వచ్చి, విష జ్వరాలు వచ్చి, డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు, మనుషులు చనిపోతుండేవాళ్ళు. మనుషులు చనిపోతున్నా కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించేది. అందుకోసం మా బోటంలో ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద ఆందోళన, ప్రజలను మొబిలైజ్ చేసి ఐటీడీ దగ్గర దిగ్బంధనం అట్లాంటివి చేసి కనీసం మొబైల్ వ్యాన్లు ఉంటాయి కదా హెల్త్, ఇప్పుడు ఏదో 104, 108 ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ఇక్కడ మేము పెట్టించాం 25-30 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు. మొబైల్ సిస్టమ్ తోటి, అంటే అక్కడ హాస్పిటల్స్ లేవు, దారులు కూడా ఉండేది, అందుకోసం దారులు కూడా సవ్యంగా లేవు. కాబట్టి ఈ మొబైల్ సిస్టమ్ తోటి మీరు వెళ్ళి అక్కడ గిరిజనులకు సంబంధించి హెల్త్ ఇది చూడటానికి కావాలన్న ప్రయత్నం చేయండి అని చెప్పి ఆందోళన చేస్తే ఆనాడు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ తర్వాత మేము కొట్లాడినప్పుడేమో కొద్దిగా ఇది ఉంటారు, ఈ తర్వాత వచ్చేసరికి ఏమో వాళ్ళకి కూడా మళ్ళీ పెట్టుబడి వ్యవహారం. మీరు ఇందాక అన్నారు సిటీలో ఉంటారని మా వాళ్ళు అన్నారు కదా, మీ అనుబంధ సంస్థలు ఉన్నాయి, తద్వారా కావాల్సిన అన్ని కోరికలు అని సాధించుకుంటూ ఉంటారు ధర్నాలు చేయడం ద్వారా. కానీ ఈ మిగతా పార్టీ బూర్జువా పార్టీలు అంటారు మీరు, ఈ తెలుగుదేశం ఉన్నా లేకపోతే వైఎస్ఆర్ ఇంకోటి అంటే డబ్బు ఎక్కువ ఉన్న పార్టీలని అంటారు కదా. మీరు వాళ్ళకలాగా ప్రభుత్వాలు పాలించిన రాష్ట్రాలు ఉన్నాయి, త్రిపుర అవ్వచ్చు, లేకపోతే మేఘాలయ, కేరళ, పశ్చిమ బెంగాల్ చాలా పెద్దది, ఇలాగా చెప్పుకుంటూ పోతే బాగా పరిపాలించారు. లోక్సభ స్పీకర్ గా కూడా చేశారు, భాగస్వామ్యంగా ఉన్నారు, కలిసి చేశారు. ఇలాంటి రాను మీ రాష్ట్రాలను కోల్పోవడం, లేకపోతే ఉన్న సీట్లు కూడా 10 సీట్లన్నా వచ్చే ఆంధ్రప్రదేశ్ సీట్లు అలా రావడం గతలు సంయుక్తంగా ఉన్నప్పుడు తగ్గిపోతూ వస్తుంది. మీ అనుబంధ సంస్థలు మామూలుగా సంస్థలుగానే ఉంటున్నాయి తప్ప ఇందులో కూడా ప్రజాప్రతినిధుల సభలో కూడా ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి కారణం ఏంటి? మీ ఉద్యోగాల ద్వారా లబ్ధి పొందే ప్రజలు మీకు ఓటుగా మలుచుకోవడంలో ప్రజలు తప్పు చేస్తున్నారా, మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు వ్యక్తులు తప్పు అంటారు? కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లోనూ భారతదేశంలో అదే సిద్ధాంతాలు, ఇప్పుడు అదే వాస్తవంగా అందులో పెద్దగా మార్పు రాలి. అంటే కాలానుగుణంగా ఏదో కొద్దిగా అమెండ్మెంట్స్ వస్తే రావచ్చు మన రాజ్యాంగానికి వచ్చినట్టు తప్ప పెద్ద మార్పు లేదు. కానీ ప్రజల్లో మార్పు రావడానికి ఇతర పక్షాలు కారణం. అంటే మేము కళతో చూసింది ఏంటంటే ఆ జంగారెడ్డిగూడెం మండలాలు 4 మండలాలు ఉన్నాయి ఆనాడు, కోయిలగూడు, బుట్టాయిగూడు, జీలుంపల్లి, జంగారెడ్డి. ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జంగారెడ్డి. ఇది విజయవాడ మీటింగ్ వెళ్ళాలంటే మేము 15 లారీలు 20 లారీలు పెట్టేవాళ్ళం. అప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని లారీకి ఎంత పడుతుందో, ఇంకా అదనంగా డబ్బులు వస్తే ఒక మైక్ కట్టి దానికి ఒక ఫ్లెక్సీ, అప్పుడు క్లాత్ ఫ్లెక్సీలు, ఇప్పుడు బ్యానర్, క్లాత్ బ్యానర్ లారీ ఎదరంటే ఏ ఊళ్ళో ఆ లారీ ఏ మండలంలో కట్టి ఆ జెండాలు చుట్టూతా కట్టి పంపించేవాళ్ళం. ఆ కుర్రోళ్ళు మంచి కేకలేస్తా ఏ సమస్య మీద జరుగుతుందో స్లోగన్. ఈ లారీలో 15-20 లారీలు పెడితే కమ్యూనిస్ట్ పార్టీకి ఆ రోజుల్లో 2000, 3000, 4000 అదనంగా మిగిలి నాకు తెలిసి మేము ఆ మిగిలిన వాళ్ళు మేము ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతా ఉందంటే ఒక లారీ
లారీ ఎక్కాలంటే జెండా పట్టుకుంటే డబ్బులు, లేకపోతే భోజనాలు, లేకపోతే ఖర్చులు, వెహికల్ పెట్టడాలు, ఇవన్నీ కూడా అన్ని పార్టీలు సంవత్సరాల తరబడి ముందు బూర్జువా పార్టీ, మీరన్న బూర్జువా పార్టీలు వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే నేర్పించేసి మిమ్మల్ని కూడా నేర్పిస్తే అంటే డబ్బులు ఇచ్చి ఎక్కించే పరిస్థితి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేదు. కానీ కనీసం వెహికల్స్ వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళు నిజాయితీగా వెళ్ళి ఉంటే వాళ్ళు చేయలేరు. ఎవరి జేబుల నుంచి ఎవరు డబ్బులు ఎవరైనా చేయలేం కదా. సో అలాంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చిన్న చిన్న దాంతో పాటు వెహికల్స్ అన్నా పెట్టమంటున్నారు. ఇప్పుడు వెహికల్స్ పెడితే ఒక 20 వెహికల్స్ పెట్టాలనుకోండి, 20 వెహికల్స్ అంటే వాళ్ళు విజయవాడ డీజిల్ రేట్లు పెరిగిపోయిన తర్వాత 15,000 16,000 అవుతుంది. అంటే ఒక్క మీటింగ్ కి ఇక్కడ ఈ 4-5 మండలాల నుంచి జనాన్ని తీసుకెళ్లాలంటే 3 లక్షల రూపాయలు ఓన్లీ వెహికల్స్ అవుతుంది. అంటే మీ సంవత్సరానికి ఎక్కువ జరుగుతూ ఉంటాయి జనరల్ గా. ఇది ఆర్థిక స్థితి మమ్మల్ని కొద్దిగా ఈ ప్రభావం జనరల్ గా ఎలక్షన్ మీద కూడా, ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అవును. అలాగే మిగతా పార్టీల్లో కార్యకర్తలుగాను కొన్ని పదవులు చేసిన వాళ్ళకే ఆ పార్టీల అధికారాలు వచ్చాక వాళ్ళకి ఏదో రకంగా లబ్ధి చేకూరి కొద్ది రెవెన్యూ జనరేట్ ఇప్పుడు దాకా ఖర్చు పెట్టి, మీ పార్టీలో అదొకటి లేక పార్టీని వీడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారేమో. అంటే జనరల్ గా కాలం ఇది ఎక్కువ అండి. రైలు దగ్గర రేపు నెక్స్ట్ ఇయర్ 100 ఏళ్ళు అవుతుంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి. అందుకోసం మీరు వచ్చి 40 ఏళ్ళు కూడా అవుతుంది. 42 ఏళ్ళు అయింది. 40 అంటే మాది 3వ తరం చెప్పాలంటే నేను 3వ తరం. ఏం జరుగుతూ ఉంటుందంటే రైలుకి ఆ స్టేజ్ వచ్చినప్పుడు దిగినట్టు ఎలా దిగుతూ ఉంటారో వీళ్ళు రకరకాల దాంతో డ్రాప్ అవుట్ ఉంటది. ఎలా కొంతమందికి ఆర్థిక స్థితి మీరు అన్నట్టు, కొంతమందికి ఏమో అనారోగ్యాలు, కొంతమంది ఏమో పిల్లలు ఎక్కడన్నా సెటిల్ అయితే అక్కడికి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇట్లాంటి రకరకాల కారణాలు ఇచ్చి కొత్త కూడా ఎంటర్ అవ్వాలిగా. మీ భావజాలను నచ్చి మరి అన్ని మిగతా పార్టీలో వస్తున్నట్టుగా అంటే ఎన్నాళ్ళు ఉంటారు. కరెక్టే. ఇందాక మీరు మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే అది గతంలో కమ్యూనిస్ట్ పార్టీలకి ఎడ్యుకేషన్ బాగా ఉంటది, క్లాసులు జరిగాయి, నేను కూడా వెళ్ళాను, వాళ్ళ ఆ పరిస్థితి కనపడతలేదు అని చెప్పేసి తగ్గుతా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా ఒక కారణం అవుద్ది. ఎందుకంటే గతంలో రెగ్యులర్ గా పొలిటికల్ క్లాసులు జరిగాయి ఒకటి, రెండవది కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యం ఆ తరం అంతా చదివారు. అంటే ఇంచుమించు బహుశా మా తరం దాకా చదివారు అనుకుంటున్నాను నేను. మా తరం దాకా చదివారు. నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఏదో కొద్ది మంది తప్ప సాహిత్యాన్ని చదువుదామనే పరిస్థితి తగ్గింది కదా. ఆ తగ్గినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా కమిట్మెంట్ కొంత తేడా ఉంటుంది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు వేల లక్షల సంఖ్యలో భారతదేశం అంతా ఉన్నారు. అంటే వాళ్ళకున్న కమిట్మెంట్ అది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రాణాలు పోగొట్టుకుని జెండా కోసం నిలబడే అంత పరిస్థితి, అంత అవసరం కూడా లేదు. మన ప్రజాస్వామ్యబద్ధంగా దెబ్బలాడుతున్నాం, అంతేగాని అండర్ గ్రౌండ్ లో ఉండి తుపాకీలు పట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రాణాలు పోయే పరిస్థితి లేదు. అయినా కానీ వాళ్ళకి ఎదురవుతున్న సామాజిక సమస్యలు, కొన్ని ఆర్థిక స్థితులు, పిల్లల చదువులు, లేకపోతే అమ్మ నాన్న ఆరోగ్య విషయాలు, ఇవన్నీ ఆర్థికంగా పార్టీలో కొద్దిగా హుషారుగా ఉత్సాహంగా పనిచేసే యంగ్ని కొద్ది పొగదీసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల కారణాలతోటి వాళ్ళ దాంతోపాటు మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఎన్నికలు జరిగాయి కాలేజీలో. బహుశా మీరు చదివేటప్పుడు కూడా ఎన్నికలు ఉన్నాయనుకుంటా. ముస్తఫా కూడా పోటీ చేశాడు. ఈ అన్ని ఎన్నికలు జరిగేటప్పుడేమో నాయకత్వ లక్షణాలు, దాంతో పాటు కాతకూత రాజకీయ పరిజ్ఞానం, సమాజ సేవ అబ్బేది, ఇవన్నీ కాలేజీ చదువుల నుంచి అబ్బేది. ఇవాళ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ పిల్లకాయలకి రాజకీయాలు ఎందుకని చెప్పేసి మొత్తం ఎన్నికలు లేపేసాడు, ఆయన బ్యాన్ చేశాడు. ఆ బ్యాన్ చేసేసిన తర్వాత ఈ తర్వాత తరానికి అది వచ్చేసరికి ఏమవుతుందంటే తేడా ఉంటది. జనరల్ గా అప్పుడు నేర్చుకునే దాంట్లో కొంత తేడా ఉంటుంది. ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎవరో సెక్రటరీ ఎవరో అది కాదు పాయింట్. వీళ్ళకి సమాజ సేవ, మనుషులు వాళ్ళ మనుగడ, లేకపోతే నడక ఎన్ఎస్ఎస్ అని పల్లెటూర్లు చేసేవాళ్ళు మనం చదువుకున్న సేవ కార్యక్రమం అప్పుడు అన్ని పార్టీలకు ఉండేవి. కాంగ్రెస్ కి ఎన్ఎస్సీఐ ఉండేది, సిపిఐకి ఏమో ఏఎస్ఎఫ్ ఉండేది, సిపిఎం కి ఏమో ఎస్ఎఫ్ఐ ఉండేది. ఇట్లాగా తర్వాత వచ్చిన తెలుగుదేశం కూడా తెలుగునాడు విద్యార్థి ఏదో వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అట్లాగా రకరకాలు ఉండేవి. అయితే మనం మాట్లాడుకుంటున్నప్పుడు కమ్యూనిస్టుల గురించి ఎందుకు తగ్గిందంటే అప్పట్లో జనాలకు చదువు లేక అనాగరికంగా ఉండడం, అందులో కంపల్సరిగా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ పోరాటం చేస్తుంది. ఇప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు బాగా, ప్లస్ ఆ బూర్జో పార్టీలు అనేవి ఎవరైతే వాళ్ళలో కూడా మార్పు వచ్చామో, ప్రజలకి టెక్నాలజీ మార్పులు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అది మొబైల్ చేతిలో పడ్డ ప్రపంచీకరణ జరగడం వల్ల ఏంటి చట్టాలంటే ఏంటి అన్నీ తెలిసి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించి అడిగే పరిస్థితి, అంటే మీ అవసరం తగ్గింది. ఇదివరకు ప్రతి చిన్నదాన్ని ఖచ్చితంగా కమ్యూనిస్టుల సలహా వాళ్ళతో పాటు ఇల్లు అడగాలి. ఈవెన్ రేషన్ కార్డు గురించి అవ్వచ్చు, లేకపోతే వినియోగ వస్తువు కొంటే బిల్లు ఇవ్వకపోతే వస్తువు రిపేర్ చేయను పట్టుకోనరా అంటే మళ్ళీ మీ కమ్యూనిస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళవలసి వచ్చేది ఆ షాప్ దగ్గరికి. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది వాడు అవసరం ఇదిగో ఎవిడెన్స్ చూపిస్తుంటే అవతల వాళ్ళు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల కూడా
అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఏకీభవిస్తారా? మంచిదే మీరు అన్నది, అందులో భాగం. కానీ ఇంకోటి చిన్న అమెండ్మెంట్ ఏంటంటే దానికి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో ఓట్లు కొన్నాయి 1000 పెట్టి 2000 పెట్టి 500 పెట్టి అని అంటున్నాం. అది భాగం కొనటం కొనబడి బహిరంగ రహస్యం, కాదన్నా అవునన్నా నిజమే అది. కానీ ద సేమ్ టైం ఎవరైతే వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించి వార్డుల్లో గ్రామాల్లో నాయకులుగా ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళు కమ్యూనిస్టులు ఏం చేశారు, ఆడ పిల్లలకి చదువు కావాలంటే హాస్టల్ సీటు లేదు, కాలేజీలో చేర్పించడం లేదు, కరెంటు సమస్య వస్తే ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడటం, లేదా పోలీస్ సమస్య వస్తే మాట్లాడడం, వీటికి వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అలవాటు పడ్డారు. అలవాటు పడితే ఆనాడు కమ్యూనిస్టులకు ఉన్న ప్రాధాన్యత కొంత వీళ్ళు షేర్ చేసుకున్నారు. అందుకోసం ఈ పార్టీ సిద్ధాంతం చాలా పార్టీలు కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. అది కొంత మాకు. అలాగే సార్, మీరు జంగాణం ప్రాంతం కోసం కమ్యూనిస్ట్ లీడర్ ఎదిగి తర్వాత ఏ పోరాటాలు చేశారు, ఎన్ని మీరు సక్సెస్ చేయగలిగారు? ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే మంచి పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఇక్కడ. దాంతోపాటు ప్రజలకు కూడా, అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ప్రాంతం గురించి మీకు కూడా తెలుసు కాబట్టి ఎన్ఎల్ఎస్ పొగాకు వచ్చిన తర్వాతే డెవలప్ అయింది మన ప్రాంతం. అంతకుముందు పొగాకు రైతులు పండించిన నాటు పొగాకు బహుశా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మన జంగాడమే పెద్ద సెంటర్. దక్షిణ భారతదేశంలో నాటు పొగాకు. ఈ పొగాకు దొర పొగాకు పండించే టైంకి గుంటూరు నుంచి గ్లోబ్ కంపెనీ వాళ్ళు, బొమ్మడైల్ కంపెనీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి పొగాకు కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు, రైతులకు డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. ఈ బ్యాక్గ్రౌండ్ లో కమ్యూనిస్ట్ పార్టీకి సోడే రామయ్య గారు ఎంపీగా చేసే టైంలో ఆక్షన్ కేంద్రాలను తెచ్చాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి. అవి వచ్చిన తర్వాత రైతు పండించే పంట గిట్టుబాటు ధరకి వీటికి సంబంధించి మినిమం గ్యారంటీ ఏర్పడింది. అది ఈ ప్రాంతం సత్వరం అభివృద్ధి అవడానికి బాగా ఉపయోగపడింది. అది జంగారెడ్డిగూడెం అవ్వచ్చు, కోయిలగూడెం అవ్వచ్చు, దేవరపల్లి అవ్వచ్చు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే ఈ ప్రాంతంలో వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే పోరాటం నడిచింది. కోయిలగూడెం మండలం అదేది రాజవరం. దానికోసం నారాయణ గారు మేమంతా జైలుకి కూడా పోయాం, సెంట్రల్ జైలుకి కూడా పోయాం. తర్వాత పోయి జంగారెడ్డిగూడెంలో చిన్న పెద్ద 4 కాలనీలు ఉన్నాయి జంగారెడ్డి మండలంలో. అంటే మీకు పాటగంగాణం గుడి దగ్గర ఒకటి ఉంటది, ఇక్కడ గుడి పక్కన వెంకటేశ్వర గుడి పక్కన ఇంద్రజిత్ గుప్తా గారు అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ చేశారు, మా పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ చేశారు, ఆయన పేరుతో ఉంటది. తర్వాత గురవాయిగూడెంలో చెరువు భాగానికి సంబంధించి ఒక కాలనీ. ఇట్లాగా చిన్న చిన్న ఇక్కడ ఈ మండలంలో 4 కట్టాం. బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్ లో ఒకటి ఇచ్చాం. అలాగే జీలుగు వెళ్ళి పాత పోలీస్ స్టేషన్ ఉండే ఆయన చంద్రరాజేశ్వరరావు గారు మంచి త్యాగం చేశారు, ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ 30 ఏళ్ళు 27 ఏళ్ళు చేశారు, ఆయన పేరుతో కానీ. ఇట్లాగా ఈ ప్రాంతంలో వేల మందికి ఇళ్ల స్థలాలు దెబ్బలాడిప్పించాం. డాంగే నగర్ వాళ్ళేమో మన షరీఫ్ గారి టైంలో వచ్చింది అది. ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించిన భాగం. ఇక భూములకు సంబంధించి ఇటు కోయిలగూడెం మండలం ఎర్రంపేట కానీ, లేకపోతే గొల్లగూడెం కానీ, లేకపోతే మంగపతిదేవిపేట కానీ, అలాగే ఇటు జంగారెడ్డిగూడెం మండలం ఇటు పేరంపేట కానీ, ఇలాగా చాలా గ్రామాలు చెప్పగలను ఈ 4 మండలాల్లో. భూములు పేదలకు ఇప్పించి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా చోట్ల పట్టాలు కూడా ఇచ్చారు. ఎకరానికి 58 సెంట్లకి 60 సెంట్లకి అలా పట్టాలు కూడా ఇచ్చారు. ఇట్లాగా భూములు ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య అది. దాంతోపాటు అటవీ బంజర్ల ఆక్రమణ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ నడిపింది. అందులో మేము ఈ ప్రాంతంలో రాష్ట్ర పార్టీ పిలుపునందుకుని బాగా చేసాం. చేస్తే ఇవాళ వన సంరక్షణ సమితులు అంటే వన్స్ అపాన్ ఎ టైం సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆ ఉద్యమం స్టార్ట్ అయింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి చింతలపూడి దగ్గర నామవరం అనే కాడికి హెలికాప్టర్ వేసుకొచ్చి అప్పుడు మా రాష్ట్ర పార్టీ సెక్రటరీని సిపిఎం రాష్ట్ర సెక్రటరీ కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే దీనికి శ్రీకారం చుట్టింది మీరే కాబట్టి ఈ పోరాటాలకి మీ సమక్షంలో దీన్ని నేను బిఎస్ఎస్ఎల్ గా అంటే వన సంరక్షణ సమితులు ఏర్పాటుకి ఇచ్చేస్తానని చెప్పి ఇక్కడే మన జిల్లాలోనే ఇచ్చారు నామవరం. దీనికి ఈ ప్రాంతం అటవీ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన పోరాటాలు అటవీ బంజర్ల మీద నడిపిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దాంతోపాటు ఇరిగేషన్ వ్యవహారానికి సంబంధించి అయితే ఇప్పుడు పోగొండ రిజర్వాయర్ ఉంది బుట్టాయిగూడెం మండలంలో. ఆ పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి మొట్టమొదటి కొట్లాడింది మేమే. అడవి నిమ్మలగూడెంలో జనాన్ని పోగేసి ఒక సదస్సు పెట్టి రాజకీయాలకు అతీతంగా ఆనాడు సర్పంచులు ఆడ పోగేసి దానికి ఏదో రూపం కావాలని ట్రైబల్ ల్యాండ్స్ కి సంబంధించి అది సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికోసం మన ఎర్రగాలం ఉంది కదా, ఇది ఒక చిత్రమైన ఫైట్. ఇది అప్పుడు ఎర్రగాలం రిజర్వాయర్ ఇప్పుడేమో కారాటం కృష్ణమూర్తి గారి పేరుతో ఉందనుకుంటే ఇది ఎన్టీ రామారావు గారు ముందంటే జలగ వెంకటరావు గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీ రామారావు గారి టైంలో కంప్లీట్ అయింది. రైతు ఎవరు పొలం నుంచి కాలువ వెళ్తుంటే ఆ రైతు ఆ కాలువ తవ్వి
తవ్వి ప్రభుత్వానికి అప్పగిస్తే నీటి వసతి కల్పిస్తామని. దాంతో ప్రాజెక్టు పూర్తయి 12 ఏళ్ళు అయినా కానీ చుక్క నీరు బయటికి కిందకి వెళ్ళాలి. ప్రాజెక్ట్ లో ఉండేది నీరు అంతే. దానికి స్పందించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అందులో నేను కూడా దానికి నాయకత్వం వహించి ఆయకట్టు అంటే ఎర్రగాలువ రిజర్వాయర్ ఆయకట్టు రైతు సంఘం పేరుతోటి రోటరీ మన కమ్యూనిటీ హాల్లోనే మీటింగ్ పెట్టి ఆనాడు పోలవరానికేమో పూనం సింగందర్ గారు ఎమ్మెల్యే, గోపాలపురానికేమో బాబాజీరావు గారు అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ ఆయన ఉండేవాళ్ళు. అలాగే మా ఎమ్మెల్యే వంకా సత్యం గారు పెనుగొండకు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ పిలిచి ఇక్కడే సదస్సు పెట్టి రైతుల్ని ఈ పరిసర ప్రాంతాల రైతులను అందరినీ పోగేసి ఒక కమిటీ చేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం రాజకీయాలకు అతీతంగా. ఆయన వీళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా మంచి ఫైట్ చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అని మాకు బాగా సహకరించారు. అప్పుడు అందరిని ప్రతినిధి వర్గాన్ని తీసుకొని వెళ్ళి అంటే దగ్గరగా 3-4 ఫైట్ అది సింగిల్ గా 5 నిమిషాలు గంటలు అయ్యేలా. టీడీపీ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన మీడియం ఇరిగేషన్ మినిస్టర్ అయితే అప్పుడు ఆ జీవోని రద్దు చేశారు, టెండర్స్ పిలిచారు, కాలువలు తవ్వారు. ఇవాళ ఈ దీని కింద ఎర్రగాలువ అది అభివృద్ధి అయ్యి సాగులోకి నీరు వచ్చి పంటలు బాగా పండుతున్నాయంటే అదొక కారణం. అది ఆ పంట కాలం కాదండి, అక్కడ వాటర్ స్టాగ్నేట్ వల్ల బోర్లు పడడం, భూగర్భ జలాలు బోర్లు పడే కావు, భూగర్భ జలాలు కూడా పెరిగింది కదా. అందుకోసం ఈ అభివృద్ధిలో ఎవరన్నా కాదన్నా ఖచ్చితంగా ఆధారాలతో చూపించగలిగే ఫైట్ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది. అప్పుడు సోడి రామయ్య గారు ఎంపీ, ఆయన కూడా మనకంటే మేము కూడా ల్యాండ్ లైన్ ఫోన్ పెడితే అప్లికేషన్ 5 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు ఫోన్ వచ్చేది కదా. అప్పుడు గణపతిరావు గారని మా వంకాయ సత్యం గారికి మేనల్ లేదు అయ్యేవాడు పెద్ద ఆయన ఉంటే ఏంటి పరిస్థితి అంటే చెప్పాడు, అది ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లు వచ్చినాయి కొత్తగా, అది ఒకటి తేగలిగితే మనం అంటే ఎక్కువ ఎవరో ఢిల్లీ స్థాయి వ్యవహారం శాంక్షన్ అయితే చేసేస్తారు కాగితం మీద, ఆ కాగితం ఇచ్చి పంపిస్తారు కానీ మెటీరియల్ రాదు, ఎవరు నోరుంటాడు పట్టుకెళ్ళిపోతా ఉంటాడు. మీరు ఏమన్నా తేగలిగితే ఈ మన ఎక్స్చేంజ్ మీద ఆధారపడ్డ అన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది మీకేం చెప్పారు. అప్పుడు సెల్ ఫోన్ లేవు, అందరూ ల్యాండ్ లైన్ మీద ఆధారపడాలి. దాన్ని సాధించడానికి ఇక్కడ లోకల్ మీడియా సోదరులు అప్పుడు ఆనాడు వాసా సత్యనారాయణ గారు, శంకర్ రావు ఇట్లాంటి వాళ్ళు అందరూ సహకరిస్తే అప్పుడు సోడి రామయ్య గారిని పట్టుకెళ్ళి అది శాంక్షన్ చేయించడమే కాకుండా ఆ గొడవనికి తీసుకెళ్లి మెటీరియల్ కూడా తెప్పించి ఇచ్చేసాం. ఆనాడు వాళ్ళంతా కూడా పాపం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మామూలుగా కాదు. అలాగే మన కాలేజీ శ్రీహర్ రాజు గారు ఉండగా దానికి ఏదో బిల్డింగ్ డబ్బులు కావాలంటే మళ్ళీ రామయ్య గారి కోటలో ఇప్పించాం, మన లైబ్రరీకి డబ్బులు ఇప్పించాం. ఇట్లాగా ఈ పరిసరం మళ్ళీ పంగిడిగూడెంలో హై స్కూల్ దీనికి సంబంధించి ఆగిపోయిందంటే డబ్బులు ఇప్పించాం. ఇట్లాగా ఈ ప్రాంత అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర మాత్రం మంచి పాత్ర. మొట్టమొదటి నేను పెట్టిన సంఘాలు ఏంటంటే వర్కర్స్ యూనియన్, తర్వాత అతిపెద్ద యూనియన్ ఏంటంటే క్యాష్ ఇండస్ట్రీ వచ్చింది మనకి, ఇది జీడి గింజల ఫ్యాక్టరీ. అందులో దగ్గరగా 2-2.5 వేల మంది పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ ఫ్యాక్టరీ ఉన్నంతకాలం మేమే అగ్రిమెంట్లు చేసి పెట్టి ఆ కార్మిక వర్గాన్ని కూడా రక్షించుకోవడంలో మంచి పాత్రే. అయితేనండి అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు మీరు పోరాటం చేయడం కొంతమందికి వచ్చినాయి అని తెలిసి కొంతమందికి రాలేదు, ఏంటి సింపుల్ గా దాన్ని ఒకసారి ప్రతి ప్రాంతంలోనే ఉంటారు. ఎంటైర్ స్టేట్ లో లక్షల మంది ఉన్నారు, దేశంలో ఉన్నారు, దేశంలో దగ్గరగా 4-5 రాష్ట్రాల్లో ఉన్నారు. అడు శ్రీనివాస్ అనే అతను డబ్బులు కట్టించుకు పోయాడు, 1000 కోట్లు, 4,500-5,000 కోట్లు అది మొత్తం ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వం అదేం పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఇప్పుడు మా రాష్ట్ర సిపిఐకి సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఆ సంఘానికి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆయన నాయకత్వంలో దగ్గరగా ఒక 6-7 ఏళ్ల నుంచి పెద్ద ఉద్యమం నడుస్తా ఉంది. ప్రభుత్వం స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు, ఈయన స్పందించాడు, కానీ సామాన్యుడికి పరిష్కారం లేదు. ఎందుకంటే ఆ పోరాటంలో ఆత్యాగి చనిపోయిన వాళ్ళు, ఆ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 లక్షలు ఇస్తానని కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. తర్వాత ఏమో ఆయన ఇచ్చిన తర్వాత ఆయన గవర్నమెంట్ పోయేటప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే అగ్రిగోల్డ్ సమస్య అంతా పరిష్కారం చేస్తానని ఈయన చెప్పాడు. 20,000 డిపాజిట్ల మేరకు ఇచ్చేస్తాం అన్నాడు. కానీ ఈయన ఏం చేశారంటే కొన్ని మిగిలినా కానీ 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన చిన్న డిపాజిట్ దారులకి డబ్బులు ఇవ్వగలిగారు. ఇచ్చారా? అంటే వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్ ఎండాక్స్ చేసుకుని చేసుకోవాలా, అది వడ్డీతో సహా ఇవ్వచ్చు. అవును, అంతమంది ప్రభుత్వం భరించక్కర్లా. కానీ ప్రభుత్వాలకు వచ్చేసరికి ఆయన అట్లాంటి ఎదుర్కొన్నాడు, ఈయన ఎదుర్కొన్నాడు. ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ పరిష్కారానికి మనస్ఫూర్తిగా రాలేదు కాబట్టి 10 లక్షలు ఇస్తా అన్నాడు. చంద్రబాబు 5 లక్షలు ఇస్తున్నా, నేను 10 లక్షలు ఇస్తాను వాగ్దానం చేశాడు. ఎవరు జగన్ గారు. ఆ డబ్బులు ఇవ్వలేదు. 20,000 రూపాయలు
లోపు అందరికి పరిష్కరించాలి. ఇవ్వలేదు. అంటే 10,000 రూపాయలు ఎందుకు 20,000 లోపు అంటే అతి సామాన్యులు ఉంటారు, ఆ డబ్బు చిన్నాళ్ళు ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళు తక్కువ అమౌంట్ కి ఎక్కువ మంది లబ్ధి. ఇవన్నీ చేయలేదంటే పబ్లిక్ టాక్ కి కొద్దిగా అనవసరం అపోహలు వస్తున్నాయి. నిజమేనని అనుకుంటున్నాను, అదే కూడా ప్రజలు మనం అలాగే అనుకోవాలి. ఇప్పుడు ఒక కలం పోటు తోటి వాళ్ళ ఆస్తులు ఇవాళ 15,000 20,000 కోట్లు ఉంటుందండి టోటల్ గా. ఆ డబ్బంతా వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం కోర్టులో ఆక్షన్ పెట్టి ఎవరు పాడుకుంటే వాళ్ళది కోర్టు ద్వారా అందరికి ఇచ్చేస్తే వడ్డీతో సహా ఇచ్చేయచ్చు. అవును, అంత ప్రభుత్వానికి మిగులు. అది పరిస్థితి. అగ్రి గోల్డ్ అలాగే సార్, మీ పార్టీలు చేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ఎక్కువగా మీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రైవేటీకరణకి ఒప్పుకోదు. అంటే సపోజ్ గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే ప్రభుత్వమే నడపాలి, ఎంతకాలం నష్టం వచ్చినా చెయ్యాలి. కానీ అదే ప్రైవేట్ వ్యక్తులు పెడితే ఖచ్చితంగా 50% 25% ఇస్తే ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ తో అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వాలు ఆయా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి చేస్తుంటారు. మీ పార్టీ పూర్తి వ్యతిరేకిస్తుంది. ఎందుకంటారు అసలు? రీజన్ ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు గుండు సూది కూడా తయారు చేసే పరిస్థితి లేదు. అవును. తర్వాత నెహ్రూ గారి టైంలో ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ కట్టే టైం వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ రంగం కూడా అందులో కలిసి ఉంటే జాబ్ గ్యారంటీ ఉంటది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్ సౌకర్యం ఉన్న పేద వర్గాలకు న్యాయం జరుగుద్ది. దట్టు ఇది దేశ సంపదగా మిగులుతుంది. అదే ప్రైవేట్ అయితే లాభాలు పట్టుకుపోతాడు. అందుకోసం దాన్ని ప్రైవేట్ రంగానికి కాకోకుండా ప్రభుత్వ రంగానికి కూడా ఇవ్వాలని కోరాం. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా ఈ మధ్య కదా పోయింది, 7.5 కరోనా టైంలో బాగా లాభపడ్డది ఎవరంటే, వేల కోట్లు లక్షల కోట్లు లాభపడ్డది ఎవరంటే ప్రైవేట్ కంపెనీలు వాళ్ళే. అది ఫార్మా అవ్వచ్చు, ఇంక వేరే అవ్వచ్చు, కానీ వాళ్ళే. అంటే వాళ్ళకి మా భావన ఏంటంటే వాళ్ళకి దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే వాళ్ళ ఆస్తులు పెంచుకుందామనే ఇది తపన ఎక్కువ ఉంటది. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది నష్టాలకు దారి తీస్తుంది అనేది మేము అనుకుంటున్నాం. వాళ్ళు ప్రభుత్వం లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బూర్జువా లీడర్స్ లేకపోతే ఈ పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు చెప్పే నిజం ఏంటంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నిజం కాదు. అది ప్రభుత్వ రంగంలో నష్టం జరుగుతున్నా కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించుకోకుండా ఎందుకుంటున్నది, దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్లు అంటే మన బడ్జెట్ లో సగం అనుకుంటున్నాం. భారతదేశ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రం అయితే 2 లక్షలు, భారతదేశ బడ్జెట్ లో సగం ఉన్న 10 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీల వాళ్ళు నష్టపోయారని, పాపం ఏ రోజు కేజీ బియ్యం ఆ రోజే కొనుక్కునే పేదోళ్ళుగా మారిపోయారని మోడీ గారు 10 లక్షల కోట్లు రద్దు చేశాడు. మరి నీకు ప్రైవేట్ కంపెనీలు లాభాలతోనే ఉంటే అసలు అది రద్దు చేసే అంత అవసరం లేదు కదా. అందుకోసం ఏంటంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ప్రైవేట్ కంపెనీలన్నీ లాభాల్లో, ప్రభుత్వ రంగంలో సంస్థల్లో ఉన్నాయని నష్టాలని కరెక్ట్ కాదు. ఈ విశాఖ ఉక్కు అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి చాలా పెద్ద ఫైట్ నడిచింది మా ముందు తరం. అది అంటే రెండో తరం జరిగింది, మా ముందు తరం పెద్ద ఫైట్. ఆ పెద్ద ఫైట్ లో 32 మంది వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థి సంఘం నాయకులు చనిపోయారు పోలీసు కాల్పుల్లో. దానికి తోడు దగ్గరగా నాకు గుర్తున్న మేరకు 62 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అంటే విశాఖ ఉక్కు ఏముండాయని అడిగితే మేము మా పిల్లల్ని కాల్చి చంపుతారా చదువుకునే పిల్లల్ని అని చెప్పేసి పదవులను గడ్డి పరకలుగా ఎంచి ఆనాడు ఏలూరు ఎంపీ, ఇదంతా ఏలూరు పార్లమెంట్ లో భాగం మందంతా, వీరమాచినేని విమలాదేవి గారు అని ఆవిడ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచింది. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు కామినేని శ్రీనివాస్ మన హెల్త్ మినిస్టర్ చేశారు కదా, వాళ్ళ సొంత మేనత్త గారు అత్తగారు, అంటే ఆయన బీజేపీ అనుకుంటుంది. ఆవిడ రాజీనామా చేసింది. ఏలూరు ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే అతులూరు సర్వేశ్వరరావు గారు మహానుభావుడు, ఆయన రాజీనామా. ఇలాగా అనేక మంది రాజీనామాలు చేస్తే ప్రభుత్వం ఓన్లీ లెఫ్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరన్నా కొద్దిగా ప్రగతిశీల భావాలతో మంచోళ్ళు ఉంటే బయట కొంతమంది వాళ్ళు కూడా స్వతంత్రం చేసి ఉంటారు. దాంతో పాటు ఆనాడు ఈ ప్రెషర్ కి తట్టుకోలేక ఇందిరాగాంధీ గారు, నాకు గుర్తుండి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ 3,000 కోట్లతోటి 5,000 కోట్లతోనూ స్టార్ట్ చేసింది. అది కూడా దఫాలకు ఇచ్చారు, ఒకే ఎట్ ఏ టైం అమౌంట్. ఇవాళ అది 3 లక్షల కోట్లకి వెళ్ళింది. 3 లక్షల కోట్లు 26 జిల్లాల్లోనూ. విశాఖ ఉక్కు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ, దట్టు ప్రభుత్వ రంగం కాబట్టి బడుగు బలహీన వర్గాలకి, గిరిజనులకి, ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కూడా అక్కడ ఇవ్వచ్చు, ఇస్తున్నారు. కంటిన్యూ అవుతాం. ప్రైవేట్ వాడితే రిజర్వేషన్ ఉంది కదా. అందుకోసం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ ని, దాని అభివృద్ధిని, అయితే నష్టం వస్తున్న మనం మెయింటైన్ చేయాలా అన్నప్పుడు దాన్ని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చూసుకునే ఆఫీస్ని అలాట్ చేయాలి, చూసుకోవాలి. అంటే అది నష్టంలో లేదండి రియల్ గా. ఎందుకంటే అప్పుడు గన్లు ఉంటాయి, బొగ్గన్లు ఉంటాయి కదా, దానికి బొగ్గన్లు అలాట్ చేస్తే
అప్పుడెప్పుడో అలాట్ చేయాలి, ఇప్పుడు దాకా ఇప్పుడు అలాట్ చేయాలి, ఇప్పటికీ అలాట్ చేయలేదు. అవును అడుగుతుంటే వాళ్ళు ఏమి ఇది చేయట్లా. దాంతో పాటు పవర్ ఉంది కదా, ఆ పవర్ ఈ కొద్ది తక్కువగా అయ్యే పవర్ ఉంది. ఆ పవర్ వస్తే ఫర్ ఇయర్ 1200 ఎర్లీగా అయిపోతే పవర్ కూడా త్రూ చేద్దామని ప్లానింగ్ లో 1200 కోట్లు మిగులుతుందంట పర్ ఇయర్. ఆ పవర్ దీనికి సంబంధించిన మార్పు చేస్తే, ఎందుకని ఆ పవర్ ఎలాగంటే ఇంకో సమస్య ఇమిడి ఉంది ఇందులో. కేజీ బేసిన్ ఉంది కదా, కేజీ బేసిన్ లో గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలకు సంబంధించిన భాగంలో అది మన రాష్ట్రంలో దొరుకుతుంది కాబట్టి 50% మనం వాడుకోవాలి న్యాయంగా. ఇప్పుడు దాన్ని మన 50% మనం వాడుకుంటే ఇది 100కు 100% నిజమండి. 100 రూపాయలు గ్యాస్ బండ్ ఇవ్వచ్చు, 10 నుంచి 15 రూపాయలు పెట్రోల్ ఇవ్వచ్చు. దాని నుంచి కరెంటు ఉత్పత్తి తయారు చేస్తే 1200 కోట్లు ఫర్ ఇయర్ ఒక్క విశాఖ ఉక్కుకు మిగులుతుంది. ఇట్లాంటి లాభాలు ఆంధ్ర రాష్ట్రానికి బాగా ఉన్నాయి. ప్రజలు గాని విశ్లేషకులు కానీ ఎవరు అవును ఇక్కడే కదా, ప్రతి చోట కూడా మీరు బాగా పోరాటం చేస్తూ ఉంటారు. అలాగే సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి, ఆ రాజకీయాల గురించి ఎలా ప్రజలు అంటే డబ్బుకు ఓటుకేమో డబ్బులు పంచి పెట్టేస్తున్నారు, గెలిచేస్తున్నారు అంటారు. ప్రజలేమో వీళ్ళే ఉంటారు, ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే ప్రజలు ఓటేయడానికి రారు, అసలు సభలకు కూడా రారు. మరి మేమే మారాం ప్రజలను బట్టి. అలాగే ఒక ప్రజాప్రతిని నిలబెట్టేటప్పుడు ఎంచుకునేది ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, అవసరమైతే పైరవీళ్ళు ఎలా చేయగలరు, స్తోమత ఉన్న వ్యక్తులు పెట్టడమా వెనకాల పెట్టి సామాన్యం పెట్టి అలాంటి వాళ్ళు ఈ పార్టీలు జాయిన్ చేసుకుని చేస్తున్నారు. ఇదండి బల నిరూపణలా ఉంది. అంతే తప్ప పరిపాలన సుఖంగా బాగా చేసేవాళ్ళు మంచి వ్యక్తులు పార్టీలో చూసి ప్రజలు ఓటేస్తారన్న పరిస్థితి ప్రజల్లో విచక్షణ కోల్పోయారు. అలాగే పార్టీలు కోల్పోయి అసలు ఇందులో ఎవరు ముందు తప్పు చేశారు, ఏదంటారు గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు మీకేమన్నా అనిపిస్తుంది? రాజకీయ అవినీతి భారతదేశం పాడవటానికి ప్రధాన కారణం. ఇప్పుడు ప్రజలకు సంబంధించి డబ్బులు ఇవ్వకపోతే ఓటేయరు అనేది తప్పండి. ఎందుకంటే గతంలో మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ఓటేయలేదు, ప్రజలు వేశారు వేశారు కదా. అది కూడా మన సౌత్ ఇండియాలోనే కొద్దిగా గొప్ప ఎక్కువ ఉంది. అది అందుకే కమ్యూనిస్టులుగా దేశాభివృద్ధిని కాంక్షించే వాళ్ళగా ప్రజా సమస్యలు సక్రమంగా పరిష్కారం కావాలని కోరుకునే వాళ్ళగా మేము చెప్పేది ఏమంటే దామాషా పద్ధతి పెట్టమంటున్నాం. అంటే దామాషా పద్ధతి అంటే శ్రీనివాస్ గారు ప్రభాకర్ వ్యక్తులు ఉండరు అక్కడ. వ్యక్తుంటే మీరు పోటీ కోసం ఖర్చు పెట్టాలిగా, 10 కోట్లు 15 కోట్లు నేను ఖర్చు పెట్టాలి కదా. అందుకోసం కేవలం సింబల్ మాత్రమే ఉంటది. ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ సింబల్ ఉంటది. ప్రజలు వెళ్ళి సింబల్ కి ఓటేస్తారు. వాళ్ళకి వచ్చిన ఓట్లను బట్టి ఏ పార్టీకి ఏ పర్సంటేజ్ ఉందో చూసి దానికి ఎంతమంది ఎంపీలో ఎంతమంది ఎమ్మెల్యేలో ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు ఈ పెద్ద అవినీతి పెద్దగా జరగకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ సింబల్ మీద ఓటింగ్ పెడతారు, ఓవరాల్ స్టేట్ మీద దేశం మీద పర్సంటేజ్ ఇచ్చి మీకు 60 వచ్చింది కానీ మీరు ఇంత ఎంపీలు ఎక్కువ పర్సంటేజ్ ఎవడిపోతే వాడు పవర్ లో ఉంటాడు. మాలాగా తక్కువ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, మీకు 10 మంది ఎంపీలు వాళ్ళు కూడా ఉండాలి సభలో, ఇస్తారు విశ్లేషణ జరగడానికి ఇస్తారు. అందుకోసం ఈ సిస్టమ్ పెట్టమని ఎప్పటి నుంచో దెబ్బలాడుతున్నాయి. ఏదైనా దేశాలు ఎలాగ ఉన్నాయా? అయ్యో దేశాల్లో అంటే ఇప్పుడు అమెరికా వీళ్ళు పొగుడుతూ ఉంటారు కదా, ఇప్పుడు అక్కడ రాజకీయ ఎంత డబ్బులు అక్కడ వ్యవహారం నడుస్తున్నాయి, మిగతా చోట్ల కూడా లేవు కదా. ఓట్లు కూడా అక్కడ ఆన్లైన్ లో వేసుకోవచ్చు, ఎవరి పని పోదు. ఇక్కడైతే పని పోతుందని చెప్పి విద్యావంతులు వ్యాపారస్తులు ఓట్లు వేయడానికి వెళ్ళట్లా. హైదరాబాద్ లో మన 45% 50 అంతే, అంత మహానగరంలో. అక్కడ కూడా పైగా ఏ క్రికెట్ వస్తుందని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అవుతుంది అనుకోండి, అది పర్సంటేజ్ పడిపోద్ది. అవును, బాగా పడిపోద్ది. అందుకోసం ఈ దామాషా సిస్టమ్ పెట్టడం ద్వారా అనేక రకాల సమస్యలకు పరిష్కారం. ఇవాళ మీరు వ్యాపారంలో డబ్బులు పెట్టారండి, మీ డబ్బుల కోసం లాభాల కోసం ప్రయత్నం చేయడం తప్పేం కాదుగా. అంతే కదా. ఇవాళ రాజకీయాలు వ్యాపారం అయిపోయింది ఎక్కువ మందికి. రాజకీయాలు వ్యాపారం అయిపోయిన తర్వాత రాజకీయాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టి దాన్ని రాబట్టుకోవడానికి ఎంతో కొంత అవినీతి చేయాలి. వాళ్ళు ఏమంటారంటే రాజకీయ మేమేం చేసి శ్రీనివాస్ గారు మాకు ఖర్చు అవుతుంది కాబట్టి మా ఖర్చు తీసుకుంటున్నాం, అది ప్రజలు ఓటుకి డబ్బులు అడగకుండా ఉంటే మేము ఖర్చు పెట్టాం. అలాగే ఇప్పుడు జగన్ గారు కానీ లేకపోతే చంద్రబాబు కానీ ఎవరు అవినీతి పని నిలబెట్టారు లేకపోతే ఇంకోళ్ళు నిలబెట్టారు అంటున్నారు. మరి వాళ్ళ దగ్గరే డబ్బు ఉంది, ఆ డబ్బు పంచి పెట్టబడి మంచోడిని తీసుకెళ్లి పెడితే మీలాంటి నాలుగు పెడితే ఓ జనాలు డబ్బులు ఇవ్వం కాబట్టి ఓట్లేరు, మరి మేము ఎలా గెలుస్తాం, మా పార్టీ ముందుకు వస్తుంది అంటున్నారు. మరి ప్రజలు కూడా ఓటు డబ్బులు వద్దు మాకు, మీ నిజాయితీ నిలబెట్టని అనొచ్చు కదా, అంటలేదని వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది, అయిపోయిన తర్వాత అది మారాలంటే టైం పడదు. కానీ ఒక చట్టం చేయమనండి. ఇప్పుడు 36 చట్టాలు చేసేసారు కదా ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కార్మిక చట్టాలు కమ్యూనిస్టులు 100 ఏళ్లు దెబ్బలాడి 44 చట్టాలు చేశారు ఈ దేశంలో ఉన్న కార్మికులకి ఉద్యోగులకి అందరికి. దాన్ని మోడీ గారు ఒక కలంపోటుతో 4 కోడ్లు చేశాడు. 26 చట్టాలు 27 చట్టాలను ఒక కలంపోటుతో మార్చేశాడు. అందుకోసం ఎన్నికల సిస్టమ్ కూడా దామాషా పద్ధతి పెట్టండి, మీరు తప్పేం కాదుగా. ఎవరో ఖర్చు పెట్టక్కర్లేదు, దేశం సత్వరం అభివృద్ధి అవుద్ది. అంటే ఓటింగ్ శాతం తగ్గిపోద్ది, ఏమి తగ్గదండి. అప్పుడు అట్లాంటప్పుడు ఇంకో చట్టం
సంతకం పెట్టవచ్చు, ఏముంది ఇప్పుడు రేషన్ కార్డు దేన్నో మేము తీసేస్తే ఓటు అయిపోతే క్రైటీరియా తీసుకొని మీరు అది ఓటేసి నమోదు చేయించుకోండి, లేదా ప్రభుత్వ పథకాలు ఏదో చేస్తామంటే వచ్చి ఓటేస్తారు, చెప్పాలి కదా, ఏదో చేయాలి కదా. అది వదిలేసి డబ్బులు ఎవడుంటే వాడు, అంటే డబ్బులు ఉంటే ఏదో అంటాడు కర్ర ఉన్నవాడిదే బర్రె అని అంటారు. అట్లాగా ఇవాళ మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా వచ్చింది ఎలక్షన్ బాండ్లు సిస్టమ్. ఎలక్షన్ బాండ్ల సిస్టమ్ లో 6,500 కోట్లు బీజేపీకి ఎందుకు వచ్చినాయి బీజేపీకి ఎందుకు వచ్చినాయి అంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని సంస్థలను, ఎక్కువ సంస్థలను, అన్ని సంస్థలను, అది ఎల్ఐసి కావచ్చు, బ్యాంకింగ్ వ్యవహారం కావచ్చు, రైల్వే కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రభుత్వ రంగంలో ఉన్న పెద్ద పరిశ్రమలు అన్నింటినీ ఈ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం ద్వారా కిడ్ ఫ్రోకో లాగా వాళ్ళేమో ఎలక్షన్ బాండ్ మీరు ఏమన్నా బీజేపీకి డబ్బులు ఇచ్చారు, ఎలక్షన్ బాండ్ కొన్నారా, నేను ఏమన్నా కొన్నానా, ఎవరు లేదుగా, అంటే వాళ్ళే ఇచ్చారు డబ్బులు. ఆ డబ్బులు సుప్రీంకోర్టు చెప్పమంటే చెప్పట్లా, అది గొడవ జరుగుతుంది. అందుకోసం డబ్బులు ఇట్లా పోగేసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచేసి మనం గెలిచేద్దాం అంటే ఏదో అన్ని గ్రామాలు, భారతదేశంలో అన్ని గ్రామాలు అక్షంతలు అయోధ్య నుంచి వచ్చినాయని చెప్పారు ఈ మధ్య, మీరు విన్నారో లేదు, అన్ని వార్డుల్లోకి వచ్చినాయి అంట అయోధ్యలో. మరి ఎన్ని వేల లక్షల టన్నులు కలిపారో తెలియదు కానీ అక్షంతలు అంటే ఏంటంటే దీన్ని రాముణ్ణి కూడా రాజకీయాలకే తప్ప మనిషి యొక్క భావోద్వేగాల్ని అధికారం పొందాలని. పైగా 4-5 పీఠాధిపతులు చెప్పారు భారతదేశంలో ఆ జరిగేటప్పుడు ఇది పుష్యమాసం, ఈ మాసంలో అంటే చేయకూడదు, అంటే బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ, దేవుళ్ళు గుళ్ళు ఆవిష్కరణ చేయకూడదు, తప్పు. దట్టు మోడీ గారు అసలు చేయకూడదు, ఎందుకని ఈయనకేమో వైఫ్ లేదు. ఇప్పుడు మీకు గుర్తుంటే లవ్ సినిమా చూస్తుంటారుగా, మన తరం చూసింది ఆ సినిమా. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీత అడవిలో ఉందని బంగారు సీతను తయారు చేసి పక్కన కూర్చోబెడతాను, అంటే భార్యాభర్తలు ఇద్దరు చేయాలి రూల్. మరి ఈ బ్యాక్గ్రౌండ్ లో మొన్న వెళ్ళి అసలు పుష్యమాసంలో చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి అందరూ చెప్తే మోడీ గారు అందరూ నడుచుకుంటూ వెళ్ళి దాన్నేమో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ, గుడి ఆవిష్కరణ అన్ని చేస్తారు. అంటే ఏంటి, అది ఏప్రిల్ నెలలో చేయమని చెప్పారు వాళ్ళు. ఏప్రిల్ నెల అంటే ఎన్నికలు, ఎలక్షన్ అయిపోతాయి, రాజకీయాలకు ఉపయోగపడదు. అవును, ఏప్రిల్ చేసిన తర్వాత తెల్లారి అనౌన్స్ చేసుకొచ్చి ఇంకా బాగుంటుంది. ఎన్నికలు అయిపోయాక వచ్చింది టైం వాళ్ళు చెప్పి. అవునా, చాలా మంచి విషయాలు పంచుకున్నారు మీతో. అయితే మీరు కూడా పార్టీ మారొచ్చుగా. ఎందుకంటే మేము జనం పక్షాన్ని నిలబడి జనం కోసం దెబ్బలాడి జనాలు సేవ చేయాలి తప్ప మీరు సంపాదించాలి, అంతేగాని మాకే తిట్టకుంటే చాలు అనుకుంటాం అంతే తప్ప మాది ఇప్పుడు మేము ఆ రాజకీయాల్లో మేము ఎమడగలిగే పరిస్థితి ఉండదు. మీ మనసు ఒప్పుకోదు. మాకు ఒక మైండ్ సెట్ ఈ 42 ఏళ్లలో ఒక రకంగా అయిపోయింది, దానికి తగ్గట్టుగా మా లైఫ్ స్టైల్ కూడా ఉంటది. అంతే కదా, అందుకోసం అందరూ డబ్బే అనుకుంటే ఈ సేవ చేసే వాళ్ళకి అందులోనే ఆనందం పొందుతారు. ఒకళ్ళు కళలను పెంచుతూ ఉంటారు, అందులోనే ఆనందం పొందుతారు. కొంత భక్తి భావంలో తిరుగుతారు, అందులోనే ఆనందం పొందుతారు. కొంతమంది డబ్బు సంపాదించి డబ్బు ఎదురు పెట్టుకొని చూసి ఆనందపడుతూ ఉంటారు. దేవుడు ఒకళ్ళకి ఒక ఫీలింగ్ ఇస్తారనుకుంటా. అలాగే ఓకేనండి, మీరు మా స్టూడియోకి వచ్చి ఇప్పటివరకు చాలా మంచి విషయాలు, ఏది విశాఖ ఉక్కు గురించి కానీ, అలాగే మన అగ్రిగోల్డ్ గురించి కానీ, అలాగే చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎరగాల ప్రాజెక్టు విషయంలో కానీ ఎన్ని విషయాలు మీరు చెప్పడం వల్ల పొగాకు సమస్య కానీ ఈ ఊరు అభివృద్ధి ఖచ్చితంగా నేను చెప్తాను ఆ వ్యవస్థల నుండి అభివృద్ధి చెందాక ఈ ఊరు ప్రాంతం అయింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. అందులో మీ పార్టీ పోరాటాలు డైరెక్ట్గా మీ పార్టీలో మీరు కూడా ఉన్నందుకు మీరు ఈరోజు స్టూడియోకి వచ్చి ప్రజలకి చివరికి ఏం చెప్తారు, రేపు ఎలక్షన్లో ఎటువంటి పార్టీలకు ఓటేయమని చెప్తారు? ఆఖరమాట ఇప్పుడు మేము జనం పక్షాన్ని దెబ్బలాడి జైల్లోకి కూడా పోయాం. మేము కోరుకునేది ఏంటంటే జనానికి మంచి జరిగే పార్టీకి ఓటేయమని మేము అడుగుతున్నాం. కానీ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టి రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తానని అది అమలు చేయకోకుండా నల్ల చట్టాలు చేసి ఢిల్లీ అవుట్కట్స్ లో ఉద్యమం చేసిన రైతులు 750 మంది చనిపోవడానికి కారణమయ్యి, దాంతోపాటు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి రాముడు ఆలయం, రాముడు అంటే మేము అందరూ హిందువులమే, దేవుడికి దండం పెడతారు, అది వేరే విషయం. కానీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ దేశాభివృద్ధిని కుంటుపరిచే దాంట్లో భాగంగా ప్రైవేటీకరణ వైపు కార్పొరేట్ కంపెనీల భారతదేశ పరిశ్రమలన్నింటినీ అమ్మేస్తూ ప్రజలకి అంటే రైతులకి నిరుద్యోగులకి 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. కానీ ఇవాళ 1 కోటి ఉద్యోగాలు కాదు, 1/2 కోటి ఉద్యోగాలు కూడా రాలా. కరోనా పేరుతో 100 ఉద్యోగాలు తీసేశారు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తా అన్నారు 100 రోజుల్లో. ఇవాళ ధరలు గతానికి ఇప్పటికీ బాగా ఆ వేళ 375 రూపాయలు గ్యాస్ బండ్ ఉంటే ఇవాళ 1100 చిల్లర అయిపోయింది. పెట్రోల్ 110 రూపాయలు దాటింది, డీజిల్ 100 రూపాయలు అయిపోయింది. అంటే ఎన్ని రేట్లు కూడా పెంచేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్న బీజేపీకి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు సహకరించినా, ఏ పార్టీ వాళ్ళు సహకరించినా ఆ పార్టీకి ఖచ్చితంగా ఓటేయకోకుండా ఉండాలని ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పటి వరకు మనతో పంచుకున్న కమ్యూనిస్టు లీడర్ 40 సంవత్సరాల పాటు ఆయన స్వార్థం కాకుండా కేవలం ప్రజల పక్షాన్ని నిలిచి అనేక పోరాటం చెప్పి ప్రజలకి ముఖ్యంగా అవగాహన రాహిత్యం, పేద వర్గాలకి ఎక్కువ సేవ చేసినట్టు, అందులో జంగాండం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ రోజున ఎటువంటి ప్రాజెక్టుల్లో రావడంలో ఆ కమ్యూనిస్టు పార్టీ ఆయన కూడా ప్రత్యక్షంగా ఉండి పోరాటాలు జరిపారో ఆయన నోటి ద్వారా ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు రాబోయే వారంలో మరింతొక్క విశిష్టమైన అతిథితో నీ ముందుకు వస్తానని మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.